మళ్ళీ మేము మరుగున పడిపోతామని చెప్పేసి ఒక ఆలోచన నుండి ఏదన్నా కేసు పెట్టాలని మొన్న హరీష్ రావు గారిని పిలిపించారు, మళ్ళీనేమో కేటీఆర్ గారు పిలిపించారు, మొన్ననేమో మళ్ళా ఈయనని పిలిచారు, సంతోష్ రావుని పిలిపించారు, తర్వాత ఇవాళ కేసీఆర్. ఎందుకంటే మొత్తం కేసీఆర్ ఉద్యమం నడిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళకు మనసు పట్టకుండా చేస్తుంది కాబట్టి ఆయననే మనసు పట్టకుండా చేయాలని చెప్పేసి అందరు నయమయం చేయాలని చెప్పేసి మేము ఏమనంటే నాయకుల మీద, మండల నాయకులు కానీ జిల్లా నాయకుల మీద కేసులు పెడతామని చెప్పేసి ఈరోజు మేము పిలుపునిచ్చిన పేరుకి ఈరోజు మేము దిష్టి బొమ్మను దాదాపు చేయాలి. కానీ పోలీస్ శాఖ వాళ్ళకు హెచ్చరిక, మేము దిష్టి బొమ్మ కాలు పెట్టినట్టయితే కేసులు పెడతామని చెప్పేసి భయప్రాంతరం చేస్తున్నాడు. దిష్టి బొమ్మ కాలు పెట్టకుండా మా మనసులలో ఉన్నది సార్, మేము తప్పకుండా, ఎందుకంటే అది కాలు పెట్టినంత మాత్రమే కాదు, ప్రతి కార్యకర్త, ప్రతి ఏదైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లలో కూడా మనుషులలో కేసీఆర్ ముద్ర వేస్తున్నారు. ఆ ముద్రను ఎవరు చెరిపేయలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ వాళ్ళకు మరొక్కసారి నేను హెచ్చరిక చేస్తున్నాను. కూడా మీరు ఒక స్పోర్టివ్గా గ్రహించాలి. ఎందుకంటే ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం, ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలకు ఏం కావాలి, ప్రజలు అడుగుతారు, ప్రజలందరూ రాలేరు. ప్రజల తరఫున నాయకులే ముందుకు వస్తాం కాబట్టి ఈ నాయకులం మేము చేయించుకుంటా ఆ టూర్, ఫారెన్ టూర్ అని, ఈ టూర్ అని కూడా తిరుగుతాం. 3వ రైతు బంధు ఎలక్షన్ల గురించి ఇచ్చాడు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లలో గెలవాలి, రైతు బంధు ఇస్తే గెలుస్తామని రైతు బంధు ఇచ్చాడు. మరి అదే నీకు చిత్తశుద్ధి ఉంటే, మరి 6 గ్యారెంటీలు అమలు చేసేది ఉంటే మరి రైతు బంధు మరి మొన్న రైతులకు వేయాలి కదా. రైతులకు ఎక్కడ వేసినావు రైతు బంధు? ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా, మరి ఇవాళ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా అన్నీ మోసపూరిత హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కినావు. ఇలా నీ 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా మేము బీఆర్ఎస్ నాయకులము, బీఆర్ఎస్ పార్టీ మేము వదిలిపెట్టది. ఈ 3 సంవత్సరాల్లో నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తేనే నేను ఉంటుంది, లేదంటే మీరు ఎక్కడెక్కడ ప్రతి ఒక్కసారి మేము ఇదే రాస్తారోకలు ధర్నాలు చేసి నిలదీస్తూ ఉంటాము. నిన్ను నిద్ర పట్టనీయము. ఒక గొప్ప మహనీయుని, గొప్ప మనిషిని కేసీఆర్ బాపు, ఇలా తెలంగాణ తెచ్చిన బాపు, ఇలా ప్రతి ఒక్క ప్రజలు, రైతులు కానీ అన్ని వర్గాలలో అన్ని ప్రజలు ఇలా కేసీఆర్ను కోరుకుంటా ఉన్నారు. ఇలా కేసీఆర్ చేసిన అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. ఇలా ఎక్కడ చూసినా కేసీఆర్ అని యాద్ చేస్తా ఉన్నారు. అసలు గొప్ప మనిషిని ఇలా నువ్వు ఏదో చేసి ఆయన లోపలికి వేసి సిట్టు పేరు విచారణ చేసి ఏదో మానసికంగా కుంగ చేసి ఆయన ఏదో చేయాలనుకుంటే ఎవరు భయపడరు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భయపడరు. కేసీఆర్ అంటే ఒక పులి, ఒక ప్రభంజనం. కేసీఆర్ అంటే ఇవాళ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి నాయకులు ఉన్నప్పుడే కేసీఆర్ భయపడలేడు. తరిమి కొట్టిండు అందరు నాయకులను. ఇవాళ రేవంత్ రెడ్డి బచ్చా నాయకుని, చిన్న నాయకులు తెలంగాణలో మీకు భయపడతాడా కేసీఆర్ వెంటనే ఇలా తెలంగాణ ప్రజలము, తెలంగాణ నాయకులము, తెలంగాణ లీడర్లు మొత్తం కేసీఆర్ వెంటనే ఉన్నారు. కేసీఆర్ ఏ పిలిపించినా, ఏ కార్యక్రమానికైనా నాయకులందరూ మేము కదిలి వస్తాము. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. ఈ చిల్లర రాజకీయాలు, చిల్లర కార్యక్రమాలు చేయకు. చిల్లర కార్యక్రమాలు చేసి ఇప్పటికే నువ్వు ప్రజలలో అప్రతిష్ట పాలైనవు. ప్రజలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేవు. ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయక ప్రజలంతా నీ మీద ఇలా విరక్తితో ఉన్నారు. ఇలా నువ్వు స్థానిక సంస్థలలో గెలుస్తున్నావు, విరమిగుతున్నావు. స్థానిక సంస్థలలో డబ్బుతోని అధికారులను మభ్యపెట్టి, అధికారులను పెట్టుకొని డబ్బుతోని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినావు. ఇవాళ నువ్వు స్థానిక సంస్థలలో రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లలో గెలిచి నువ్వు ప్రభుత్వాన్ని తెచ్చుకో. నీకు మంచి చేయి, ప్రజలకు మంచి చేయి. నువ్వు ఎన్నో గ్యారెంటీలు ఇచ్చినావు, ఎన్నో హామీలు చేసినావు, నువ్వు ప్రజలకు చేస్తానని చెప్పి అవన్నీ నమ్మి ప్రజలు వేసారు నీకు. ఇలా అన్ని గ్యారెంటీలు, హామీలు అమలు చేయి, ప్రజలకు చేయి, ప్రజలకు మంచి పని చేసి ప్రజల మెప్పు పొంది మళ్ళీ ముందుకు పో. అట్లా మేము కూడా సంతోషపడతాం. కానీ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా వీళ్ళందరూ ప్రజలను మోసం చేసుకుంటూ ఇలా ప్రతిపక్షాలను ఇలా గొంతు నొక్కేసి, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేసి, ప్రతిపక్షాలను మాట లేవనెట్టే గురి చేసి, ప్రతిపక్షాలు మాట్లాడితే ఏదో జరుగుతుందని చెప్పి అది చేస్తే భ్రమలకు ఎవరు భయపడరు. కాబట్టి మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. కేసీఆర్ గారికి ఏ ఒక్కటి జరిగినా మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎలాగైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉద్యమం ఎట్లా ఉవ్వెత్తున లేచిందో అట్లా మళ్ళీ ఉవ్వెత్తున లేస్తుంది. తెలంగాణ ప్రజలంతా రెడీగా ఉన్నారు. తెలంగాణ నాయకులు, ప్రజలంతా నీ మీద తిరగబడే రోజులు దగ్గరకు వచ్చినాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఏం కావాలో మాట్లాడుతున్న ప్రజల యొక్క మనోభావాలను మేము తెలియపరచడానికి ఈరోజు మా అధిష్టానం మేరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే మండల సంబంధించిన ముఖ్య నాయకుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి
ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని పైన సిట్ విచారణ పేరుతో మన ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే డమ్కీ ఇస్తున్నాడు. ఆయన డమ్కీ ఆ డమ్కీలు అనేది ఏం పని చేయని చెప్పి ఆయన గుర్తుంచుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే చేసేదంతా ఇక్కడ ఏమో చేయించుకుంటా ఆ టూర్ ఫారెన్ టూర్ అని ఈ టూర్ అని కూడా తిరుగుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు చేసింది ఏం లేదు. అయినది అది గ్రహించుకోవాలి. ప్రజలలో రోజు రోజుకు కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఆయన అది గ్రహించుకొని ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి. తర్వాత యూరియా రైతులకు కావాల్సింది యూరియా దొరుకుతలేదు. ఇవాళ ఏదో యాప్ వచ్చిందట కొత్తగా యాప్లో బుక్ చేయన్నాడు. అదైతే మాకు తెలుస్తుంది. మరి ఎట్లా తింటూ అది పట్టించుకుంటున్నావా? అది మళ్ళీ విద్యాశాఖ మంత్రివేమో అది కూడా నీకే ఉండే. మరి ఏ శాఖకి ఏ మంత్రి చేయనువి? మరి ఎట్లా ఇది పాలన? కాబట్టి నువ్వు మంచి పాలన చేయి, మంచిగా ఉండు. లేకపోతే నిన్ను గద్దె దించేదాకా వదిలిపెట్టాం. మీకు ఇది కలర్ అంటేనే భయపడతాం. జై బీఆర్ఎస్. ఏం కావాలో మాట్లాడుతున్న ప్రజల యొక్క మనోభావాలను మేము తెలియపరచడానికి ఈరోజు మా అధిష్టానం మేరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే మండల సంబంధించిన ముఖ్య నాయకుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని పైన సిట్ విచారణ పేరుతో మన ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే డమ్కీ ఇస్తున్నాడు. ఆయన డమ్కీ ఆ డమ్కీలు అనేది ఏం పని చేయని చెప్పి ఆయన గుర్తుంచుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే చేసేదంతా ఇక్కడ ఏమో చేయించుకుంటా ఆ టూర్ ఫారెన్ టూర్ అని ఈ టూర్ అని కూడా తిరుగుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు చేసింది ఏం లేదు. అయినది అది గ్రహించుకోవాలి. ప్రజలలో రోజు రోజుకు కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఆయన అది గ్రహించుకొని ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి. తర్వాత యూరియా రైతులకు కావాల్సింది యూరియా దొరుకుతలేదు. ఇవాళ ఏదో యాప్ వచ్చిందట కొత్తగా యాప్లో బుక్ చేయన్నాడు. అదైతే మాకు తెలుస్తుంది. మరి MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.